హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. అఘోరి గురించి మనం గత ఒక 20 to 30 డేస్ నుండి అయితే మొత్తం అసలు ఆమె టాపికే సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టా మొత్తం అసలు సోషల్ మీడియాలో మొత్తం ఆమె గురించే నడుస్తుంది. డే బై డే మొత్తం అసలు ఆమె అప్డేట్సే వస్తున్నాయి, మనం అందరం చూస్తున్నాం. సో ఇప్పుడు నిన్న నైట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆమెకి ఆల్రెడీ ఈ ఎవరైతే ఈ అమ్మాయి ఉంది వర్షిని, ఈ అమ్మాయి కంటే ముందే ఒక అడ్వకేట్, ఆ అమ్మాయి పేరు రాధిక, ఆ రాధిక అనే అమ్మాయితోని అఘోరికి మ్యారేజ్ అయినట్టు నైట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. అసలు అఘోరి నైట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అసలు ఏమీ రెస్పాండ్ అవ్వలే. జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే ఒక వీడియో వేసి పెట్టడం జరిగింది ఎల్లూరి శ్రీనివాసరావు. సో ఆ వీడియోలో ఏం చెప్తున్నాడు ఆయన అంటే, సరే నువ్వు పెళ్లి చేసుకున్నా అని అంటున్నావు కదా, నీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో ప్రూఫ్ చూపెట్టు అని అన్నాడు. ఇంకొకటి అఘోరి ఏమంటున్నాడు అంటే, లైక్ ఆమె రాధికకు ఆల్రెడీ ఒక హస్బెండ్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కి ఇంకొక ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ అఘోరిని నాకు మీ హెల్ప్ కావాలని చెప్పి రాధిక అఘోరి దగ్గరకు వచ్చినట్టయితే మనకు అఘోరి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. మరి అది రైటో రాంగో, ఎంతవరకు నిజమో అది మనకి ఇంకా కూడా తెలీదు. లైక్ ఇప్పుడు అఘోరి ఏమంటున్నాడు అంటే, మన ఇద్దరికి నిజంగా పెళ్లి అయినట్టు అయితే ప్రూఫ్ చూపెట్టు అని అన్నాడు. నిజంగానే ఇప్పుడు ఆ అమ్మాయికి అఘోరికి ఇద్దరికి, అఘోరి నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఆ అమ్మాయి నిజంగా ఫొటోస్ తీసుకొని రావాలి కదా మీడియా ముందుకి. మరి ఇప్పుడు రాధిక ఒక 20 days 30 days అవుతుంది వర్షిని అఘోరి ఇద్దరు టాపిక్ నడిచి, మరి 20 days నుండి ముందుకు రానమ్మాయి ఈ రోజు ఎందుకు ముందుకు వచ్చింది? ఆ క్వశ్చన్ మేము మీడియా వాళ్ళని అడిగితే ఆమె ఈజీగా ఏం చెప్తుంది అంటే, ఇన్ని రోజుల నుండి నేను అంటే లైక్ ఆమె ఏం సంబంధం లేనట్టు ఉందంట. ఇప్పుడు ఎట్లాస్ట్ ఆయన పెళ్లి చేసుకుంటా, థర్డ్ టైం పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు కదా. సో నిజంగానే పెళ్లి చేసుకుంటాడేమో, నిజంగా వీళ్ళిద్దరికి పెళ్లి అవుతుందేమో అని చెప్పి అన్నాడు. సో మేము రాధికను క్వశ్చన్ చేయడం జరిగింది. సరే థర్డ్ టైం పెళ్లి చేసుకుంటా అన్నందుకు నువ్వు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినావు కదా, మరి ఇంతకు ముందు 2 times కూడా పెళ్లి అయింది. ఒకసారేమో వర్షిని వాళ్ళ ఇంట్లో గోల్డ్ చైన్ వేసిండు, అంతకు ముందు ఒకసారి వర్షినికి పసుపు తాడు కట్టిండు. ఈ రెండు నమ్మంది. మరి ఇప్పుడు థర్డ్ టైం పెళ్లి చేసుకుంటా, లైవ్ పెట్టి పెళ్లి చేసుకుంటా అని అఘోరి మనతో చెప్పినాడు లైవ్ లో. చెప్పినందుకు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ స్టెప్ తీసుకొని ముందుకు రావాల్సి వచ్చింది ఈ అమ్మాయి. సో ఇక్కడ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, అఘోరి కూడా క్లారిటీ ఇవ్వలేడు అండ్ రాధిక క్లారిటీ ఇవ్వలేదు. వర్షిని మాత్రం ఇప్పుడు ఇంకా అఘోరి కావాలని అంటున్నాడు. మరి అఘోరి ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారో, మరి ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడో, మరి ఇంకా ఎందుకు ఏం రెస్పాండ్ అవ్వట్లే? సరే ఇప్పుడు రాధిక ఇట్లా నాకు పెళ్ళయింది అని చెప్పి నైట్ మీడియా దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెకి హెల్ప్ చేయాలని చెప్పి చాలా మంది మీడియా ఛానల్స్ కూడా ఆమెకు సపోర్టివ్ ఉన్నారు. మీడియా ఛానల్స్ కానీ అడ్వకేట్స్, పెద్ద పెద్ద అడ్వకేట్స్ కూడా ఆమెకు సపోర్టివ్ ఉన్నారు. కానీ ఆ పిల్ల ప్రూఫ్స్ ఎందుకు చూపిస్తలేదు? ప్రూఫ్ చూపించాలి కదా. నిజంగా మీకు పెళ్ళయిందంటే ప్రూఫ్ చూపించాలి. మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మేము ప్రూఫ్ చూపి, మాకు ఏదో ఒక ప్రూఫ్ కావాలా, మీ ఇద్దరికి పెళ్ళైనట్టు మాకు ఒక గట్టి ప్రూఫ్ ఉంది అనుకో, మేము ఇంకా స్ట్రాంగ్ గా పోరాడొచ్చు నీ గురించి, మన సనాతన ధర్మం గురించి ఇంకా స్ట్రాంగ్ గా పోరాడొచ్చు. అండ్ ఇంకొకటి, అఘోరి ఒక సనాతన ధర్మం గురించి, ఆయన ఫైట్ చేయడానికి ఇంత ముందుకు వచ్చినాడు. మరి ఈ రోజు ఎందుకు ఇట్లా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు అనేదే పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఈ ట్విస్ట్ కి మళ్ళీ నైట్ ఈ అమ్మాయి ఫస్ట్ వైఫ్ అంట రాధిక, ఆ అమ్మాయి గురించి చెప్పమని అడిగితే మాత్రం, నేను లైవ్ లో అమ్మాయిని చూసిన, ఆమెకి జస్ట్ ఒక క్వశ్చన్ అడిగినాం అంతే, దానికి ఆమె ఇట్లా అని దండం పెట్టి లేచి వెళ్ళిపోయింది. సో నిజంగా నీ హస్బెండే, ఇప్పుడు ఆ శ్రీనివాస్ నీ హస్బెండే, వాడు నీ హస్బెండే అయినప్పుడు మరి నీకు భయం ఎందుకు? నువ్వు అలాంటి అన్న ఆధారాలు పెట్టుకునే కదా మీడియా దగ్గరికి రావాలి. నువ్వు ఇప్పుడు సరే నా హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు అన్న బాధతోనే నువ్వు మీడియా ముందుకు వచ్చినావు, మీడియా వరకు అప్రోచ్ అయిందాన్ని, మరి ఆ ప్రూఫ్లు అనేటివి పెట్టుకొని రావాలి కదా. ఇప్పుడు నిజంగా నీకు పెళ్ళయిందా, దాని నిజంగా పెళ్ళయింది అని చెప్తే మాత్రం మేము ఇంకా స్ట్రాంగ్ గా ఏదో ఒకటి స్టెప్ తీసుకుంటాము, ఇంకా స్ట్రాంగ్ గా అందరం మీడియా వాళ్ళం నీకు తోడుకున్నామని చెప్పి అంత స్ట్రాంగ్ గా చెప్తున్నా, కానీ నువ్వు ఒక సపోర్ట్ అనేది ఏం తీసుకోకుండా ఎట్లొచ్చినావు? అంటే నీకు ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేదు. లైక్ మీకు ఫ్యామిలీ, మీ డాడీ మమ్మీ ఎవరు లేరు, మీ మామయ్య ఉన్నారు, మామయ్య నెంబర్ పెట్టుకొని వచ్చినావు. సరే ఈవెన్ దో మేమైతే మీకు హెల్ప్ చేయడానికనే ఉన్నాం, మా మీడియా
ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు హెల్ప్ చేయడానికనే ఈ రోజు మార్నింగ్ నుండి కూడా మేము చాలా ట్రై చేస్తున్నాం. అయినా కానీ నువ్వైతే మాకేం రెస్పాండ్ అవ్వట్లే. సరే నీకేం ప్రూఫ్ లేనప్పుడు మరి నువ్వు ఇక్కడ వరకు కూడా ఎందుకు వచ్చినావు? మా మీడియాను వచ్చి ఎందుకు నువ్వు అసలు అంటే మేము మంచిగా ఏదో మేమున్నంతలో మాకు తెలిసిన దాంట్లో మేము ఏదో ట్రై చేసుకుంటున్నాము, కానీ నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు నా పెళ్ళయింది అని చెప్పి నువ్వు నిజంగా నీకు పెళ్ళైతే నువ్వైతే ప్రూఫ్ తీసుకొనే రావాల్సింది. ప్రూఫ్ లేకుండా ఎందుకు వచ్చినావు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమేం జరగబోతుందో. అఘోరి అయితే మనకు ఒక మాట ఏమని చెప్పినాడు, నిజంగా పెళ్లి అయితే మాత్రం ప్రూఫ్ చూపిస్తే నేను ఏం చేయడానికన్నా రెడీ అని అయితే అఘోరి చెప్పిండు. కానీ ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్ గాని పోలీస్ వాళ్ళు అడ్వకేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అఘోరికి రివర్స్ అయిపోయినారు. ఎందుకు రివర్స్ అయినారు? అఘోరి ఇప్పుడు ఆ పిల్లని 3rd టైం పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి రివర్స్ అయినట్టు తెలుస్తుంది. సరే ఫస్ట్ టైం 2nd టైం పెళ్లి అయింది, ఒక్కసారి పెళ్ళైనా పెళ్లి కాలేదు అని అయితే మనం అనలేము. సరే ఒక్కసారి అయిందో 3 సార్లు అయిందో 30 సార్లు అయిందో పెళ్లి అయ్యిందని చెప్పారు, పెళ్లి అయ్యింది అంతే. సో ఇంకొకటి, ఒక అఘోరి అయితే ఇట్లా ఫిజికల్ గా మూవ్ అవ్వడు, ఒక అఘోరికి ఫీలింగ్స్ రావు, ఒక అఘోరి లిప్స్టిక్ పెట్టుకోడు. మరి ఈ అఘోరి ఏంటి? ఒక అఘోరి ఇట్లా లిప్స్టిక్ పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఒక జనాలని ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతాడా? మాట్లాడు. మరి ఈ అఘోరి ఏం చేస్తున్నాడు? ఉన్న అఘోరీలు మొత్తం ఇట్లనే ఉన్నారా? ఉన్న అఘోరీలు మొత్తం బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారా? లేదు కదా. మరి ఈ అఘోరికి అసలు ఏంది, ఏం కావాలా? ఈ అఘోరికి ఎప్పుడు పట్టుకుంటారు? అంటే ఒక గర్ల్ కి సేఫ్టీ లేదు ఈ దునియాలో, మొత్తం ఒక గర్ల్ కి సేఫ్టీ లేదు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇంకా కూడా ఆ అఘోరిని అసలు ఏం చెయ్యకుండా అంటే ఆయన చెప్పినే అని అనుకుంటా రోజు లైవ్లు పెట్టుకుంటా ఇదే చేస్తున్నారే తప్ప మరి ఇంకెప్పుడు అఘోరిని పట్టుకొని అఘోరికి ఇంకా ఏదో ఒక ఫుల్ స్టాప్ అయితే ఇంకే రోజు పెడతారో ఇంకా మనం చూద్దాము. రోజు నేను డైలీ అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతం ఆమె అయితే ఫొటోస్ తీసుకొని వస్తా అని అయితే చెప్పి వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ ఆమె ఫొటోస్ తీసుకొని వస్తుందా, మరి అసలు ఆమె మన దగ్గరకు వస్తుందా రాదా? ఆమె అసలు మీడియా ముందుకు రావట్లేదు, ఆ స్కార్ఫ్ పెట్టుకొని వచ్చింది. చాలా మందికి ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది, ఆమె స్కార్ఫ్ కట్టుకొని ఎందుకు వస్తుంది, ఫేస్ ఎందుకు చూపించట్లేదు? ఇంతవరకు వచ్చిన తర్వాత ఫేస్ చూపించాలి కదా, ఫేస్ ఎందుకు చూపిస్తలే అని చాలా మందికి అది కూడా క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. సో ప్రతిదీ మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను, ప్రతి అప్డేట్ నేను మీకైతే ఇస్తుంటాను. ఆమె మళ్ళీ అయితే ఫొటోస్ ప్రూఫ్స్ ఏవైతే వాళ్ళ మ్యారేజ్ ప్రూఫ్స్ లేదంటే వాళ్ళవి ఏమైనా ఆధారాలు ఆమె దగ్గర ఉంటే మాత్రం అది తీసుకొని వస్తుంది. అండ్ ఫొటోస్ అవేవి లేవన్నందుకు మేము జస్ట్ ఇట్లా కూడా అడిగినాం, సరే నీకు ఏదైతే పసుపు తాడు కట్టినాడో అది ఒక్కటి చూపి అలాంటివి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చెప్పు అంటే కూడా ఆమె ఒకటే మాట ఏం చెప్పింది, వెండి ఒక చైన్ ఉంటదంట, ఆ చైన్ అఘోరి March 10th రోజు అఘోరి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ చైన్ కూడా తీసేసుకొని ఆయన మెడల్ వేసుకున్నాడట. ఆ విషయం అయితే క్లారిటీగా రాధిక మనతో పాటు చెప్పడం జరిగింది. సో మనమైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రూఫ్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. ఆమె పెళ్లి అయిన ఫొటోస్ కానీ అలాంటివి ఏమైనా ఫొటోస్ ఉన్నాయా అని చెప్పి మనమైతే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆమెకు కూడా పెళ్లి ఫొటోస్ అవేవి అని అడిగితే పెళ్లి ఫొటోస్ అవేవి తీయనియలేరు. మా ఫోన్స్ లో అయితే ఆయన దగ్గర ఐఫోన్ ఉంది కదా, ఆ ఐఫోన్ లో తీస్తా అని చెప్పి ఆయన అప్పటి నుండి కూడా హుషారీలో వేసుకుంటూ వచ్చిండు. కానీ ఆ ఫొటోస్ తీసినవి కూడా ఆయన ఆమెకి ఎప్పుడు కూడా పంపించడం జరగలేదు. అండ్ ఆయన మొన్న వర్షినితో ఉన్నంత వరకు కూడా ఈమెతో టచ్లు ఉన్నాడంట, రాధికతోని. గత ఒక 20 days నుండి మాత్రమే ఆయనకి ఇంకా రాధికకి ఇద్దరికి అసలు కాంటాక్ట్ లేదు. అంతకు ముందు వరకు వీళ్ళిద్దరు కాంటాక్ట్ లోనే ఉన్నారు. సో గైస్ నేను కూడా ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమున్నా నేను మీకు డైలీ ఇస్తుంటాను, ఈ అఘోరి టాపిక్ అయినా ఏదైనా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.